ఓయ్ నాకెప్పుడు ఓకే చెప్తా. బట్ నేను ఫ్రాడ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఎవరైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్లో కూడా మా ఇష్టం టెలిగ్రామ్లో వినండి. వీడియో రెండు వారు వస్తున్న అర్థమవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా స్టార్టింగ్లో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ప్రాజెక్ట్ లింక్. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అన్న సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూవర్ ఫాంట్స్ అని వస్తున్నారు క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని వస్తున్నారు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని అన్ని టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఫోటో లెటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫోటో లెటర్స్ అన్నీ రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లెటర్ క్లిక్ చేసి కలర్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫేస్ కనిపించేలాగా. సేమ్ మళ్ళీ ఫోటో లెటర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఇలా మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తోనే. సేమ్ మళ్ళీ ఫోటో లెటర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. దాన్ని ఇలా యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని అటు రీప్లేస్ చేసుకొని ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మన దగ్గరకు వచ్చేయండి. ప్లస్ సైన్ చేసి ఎందుకంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇలా ఉంటుంది. దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్రోమాకి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్రోమాకి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. కలర్ క్లిక్ చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి సెట్ అయిపోతుంది. అలా సెట్ అయిపోతుందా. ఇక్కడ టెంప్లెట్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ కనిపించలేదు, దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి ఇలా వస్తుందో, ఇలా వస్తుంది. ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని మళ్ళీ బిట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. పేస్ట్ లేయర్ వేసి ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. పేస్ట్ లేయర్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దాన్ని ట్రిమ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా సేమ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ చూడండి సెట్ కావట్లేదు. లేయర్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి లేయర్స్కి. ఇలా యాడ్ చేసుకొని లిరిక్స్ అనిపించారా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఇలానే వేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరామ్ వర్క్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.